హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హియర్ యాత్ర ఛానల్. ఈరోజు మనం చూస్తున్న వీడియో వచ్చేసి అన్నమయ్య డిస్టిక్ రామసముద్రం మండలం దెన్నెపల్లి గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ గెవ్వి తిమ్మరాయ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. వెంకటరామ టెంపుల్ అనమాట, మోర్ అంటారు. ఇక్కడ పూర్వకాలంలో ఋషి తపస్సు చేస్తూ ఉంటారు అనమాట ఫ్రెండ్స్. అలాంటి టెంపుల్ దగ్గరికి వచ్చాము. స్వామివారు అయితే లేరు, చూడండి. టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం మనము. టెంపుల్ లొకేషన్ ఒకసారి చూడండి. ఇక్కడ ఇది అన్నదాన సత్రం అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ నాగరాళ్ళు అయితే ఉన్నాయి, నాగదేవతలు చూడండి. రాగిమాను ఏపమాను అయితే రచ్చకట్ట ఇక్కడ ఉంది. మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా కొండ, మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ కొండ పైన అయితే మనకి శ్రావణ మాసాల్లో స్వామివారికి దీపాలు అయితే పైకి మోయడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అక్కడికైతే పోయేసి వద్దాము. పైన ఎలా ఉంది, అక్కడ ఏమన్నా స్వామివారు ఉన్నారా ఏమి అనేది ఇప్పుడు మనం పోయి చూసుకోవద్దాం ఫ్రెండ్స్. అక్కడ చాలా హైట్ గా అయితే ఉంది. మనకి ఈ సరౌండింగ్ లో మనకి గ్యాప్ అయితే కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ లో, అలా అయితే మనం పోవాలి ఫ్రెండ్స్. చూడండి, జూమ్ చేస్తాను ఒకసారి చూడండి. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఆ కొండపైకి అయితే ఇప్పుడు మనం పోదాం ఫ్రెండ్స్. లెట్స్ గో. వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాను, ఒక్కడే ఉన్నాను ఈరోజు. పోదాం పైకి అయితే ప్లేస్ వద్దాము. అక్కడ ఎలా ఉంది, స్వామివారి విగ్రహాలు ఏమైనా ఉన్నాయా, అక్కడ ఇంకొకటి గెవి ఉన్నదని చెప్పారు. ఆ గెవి కూడా మనం ఇప్పుడు చూసుకొని వద్దాం ఫ్రెండ్స్. బైక్ కి లాక్ చేయడం ఒకసారి చూసుకుందాం పోయేసి. పొలం కొండపైకి అయితే మనం పోదాము. చాలా హైట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఎండ అయితే చాలా విపరీతం ఎండ అయితే కాస్తుంది. ఇలా అయితే మనము టెంపుల్ లోకి అయితే పోవాలి ఫ్రెండ్స్. ఈరోజు స్వామివారు లేరు కాబట్టి మనము నెక్స్ట్ వీక్ అయితే వీడియో మళ్ళీ చేద్దాము. గెవిలో అయితే మనకి ఇక్కడ స్వామివారు ఉండేది, గర్భగుడిలో కాదు, గెవిలో ఉన్నారు. అందుకే గెవి తిమ్మరాయ స్వామి టెంపుల్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. మనం పోదాము. దావైతే చాలా ఆల్మోస్ట్ దావైతే లేదు అంటున్నారు. చెట్లు అంతా మలిసినాయంట ఫ్రెండ్స్ ఎక్కువ. చూద్దాం, మనం పోయేసి ఇలా పోవాలి. ఏమాత్రం దావైతే కనిపించలేదు. ఇక్కడ పుట్ట వేరే ఉంది పెద్దగా, చూద్దాం. ఎక్కువ దావైతే లేదు ఫ్రెండ్స్. మనం ఎలా పోతే అదే దావ అన్నమాట. ఇలా అయితే ఇక్కడ పోవాలి ఫ్రెండ్స్. ఈ కొండలను ఒక్కసారి గమనించండి, చాలా విశేషంగా అయితే కనిపిస్తున్నాయి మనకి. మనము తిరుమల పోయినప్పుడు చూసింటాము, తిరుమల కొండలన్నీ రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి పైన. మనకు అలానే ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది, చూడండి. అర్ధం కొండ అయితే ఎక్కినాము. చాలా అలసటగా అయితే ఉంది. ఒక్కనే వచ్చాను కాబట్టి చాలా అలసటగా అయితే ఉంది. ఒక చేత్తో వీడియో, ఇంకో చేత్తో వాటర్ బాటిల్ పట్టుకొని అయితే పోతున్నాను. ఈ దట్టమైన అడవిలో పోవాలన్నా కూడా చాలా ధైర్యం అయితే ఉండాల. ఒక్కడే జతకున్నా పోవచ్చు, ఒక్కడే ఉన్నాను కాబట్టి చాలా భయంకరంగా అయితే ఉంది. ఇక్కడ మనము లెఫ్ట్ అయితే రైట్ సైడ్ అయితే పోవాలి తవా. రైట్ సైడ్ పోయిన తర్వాత మనకి ఈ కొండలో ఈ గుట్టలో పోతుంటే కొన్ని మనకి భయంకరమైన సౌండ్లు వినిపిస్తున్నాయి. నెమల సౌండ్ అయితే ఒకటి స్పష్టంగా అయితే వినిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏవో సౌండ్లు అయితే వినిపిస్తున్నాయి. మనకి జంతువులు అయితే ఏవి కనిపెట్టలేదు. పోదాము నెక్స్ట్. ఇంకా కొద్ది ముందర పోతే మనకి విశాలమైన ప్లేస్ అయితే ఒకటి వస్తుంది ఫ్రెండ్స్, చూడండి. బాహుబలి గృహలో దూరి బయట వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఉండాలి. ఇక్కడ లొకేషన్ ఒకటి ఉంది, సూపర్గా అయితే ఉంది. ఈ లొకేషన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ మనము కొండపైకి అయితే పోదాము. ఎండ బగ్గ మండుతుంది ఫ్రెండ్స్. చాలా విపరీతంగా అయితే ఎండ ఉంది, మధ్యాహ్నం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ గెవిలోకి అయితే దిగుదాము. మనకి చూసేదానికి భయంకరంగానే ఉంది, కానీ చూద్దాం ఫ్రెండ్స్ లోగా ఏముంది అనేది మనము
లోకి దిగి చూద్దాము. దిగాలంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంది. పడుకొని అయితే దిగాలి ఇక్కడ. ఇలా దిగిన తర్వాత మనకి పెద్దగా అయితే విశ్రాయంగా అయితే మనకు ఒక ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏమన్నా జంతువులు కూడా ఇక్కడ ఏమన్నా ఉంటున్నాయేమో మనకైతే తెలియదు. చూడండి, అలానే అనిపిస్తూ ఉంది. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ గేవ్ కూడా చాలా విశ్రాయంగా అయితే ప్లేస్ కూడా మనకు కనిపిస్తుంది. దిగే కొద్దీ డౌన్కి పోతుంది కానీ పైకి అయితే రావట్లేదు. చూడండి, ఇక్కడ చాలా ఒక విశ్రాయంగా అయితే ఉంది మన ప్లేసు. చాలా ప్లేస్ ఉంది ఇక్కడ. ఏదో జంతువులంతా జంతువుల మట్టి అంతా ఇవాళ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మోస్ట్లీ ఇవాళ జంతువులు ఉండొచ్చు. చూద్దాం, ఇంకా మనకి లోకాకపోతే ఏమన్నా కనిపిస్తాయేమో. చూసిన తర్వాత మనం బయట అయితే పోదాము. ఇప్పుడు ఇక్కడి ఇంకా పోతే మనకి ఒక అద్భుతమైన లొకేషన్, బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తుంది. ఇక్కడ పోవాలి మనము. అంటే ఇక్కడ పడుకొని అయితే పోవాలి. చాలా ఇరుగ్గా అయితే ఉంది, ఇరుకిరుగ్గా అయితే ఉంది. పడుకొని పోతే మనకి మంచి లొకేషన్ కనిపిస్తుంది. చూద్దాం పోయేసి. ఇక్కడ కాలు పెట్టుకోవాలంటేనే ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. ఏమన్నా కాలు స్లిప్ అయితే మన కింద ఒకటి లోయ ఉంది, ఆ లోయలకి జారిపోతాం మనము. చూడండి, ఇలా వచ్చినామంటే మనకి లొకేషను చాలా బాగా అయితే కనిపిస్తుంది. లొకేషన్ చాలా సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి లొకేషన్. పడుకొని వచ్చే కొందరికి చెమటలు కారిపోతున్నాయి ఫ్రెండ్స్. లొకేషన్ చాలా సూపర్గా అయితే ఉంది. ఈ లొకేషన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ మనము కొండపైకి పోయేసి అక్కడ స్వామివారిని చూద్దాము. మనకి ఇక్కడ కోనేరు ఒకటి కనిపిస్తుంది. ఈ కోనేరు కూడా పూర్వకాలంలో కట్టిన కోనేరే. ఆ చెరువులో నీళ్ళు ఎండిపోయినా కూడా ఈ కోనేరులో మాత్రం నీళ్ళు అనేవి తగ్గవు ఫ్రెండ్స్. అలాంటి కోనేరు. ఆ కోనేరుని నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం మనము. ఇప్పుడు కొండపైకి పోయేసి అక్కడ దీపారాధన చేసే ప్లేస్ని అయితే చూద్దాము. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది గోపురము. ఇక్కడ చూడండి, కరెంట్ కూడా ఇక్కడ లైటింగ్ కూడా ఉంది. ఇక్కడికే అన్నమాట దీపాలు మోస్తానండి భక్తాదులంతా. ఆ ఊరు అదే ఫ్రెండ్స్, అక్కడే మనకు కనిపిస్తుంది. మన ఫ్రంట్ కెమెరాలో ఒకసారి చూద్దాం ఊరు కనిపిస్తుంది లేదు మనకి. అక్కడ కనిపిస్తుంది కదా మనకి ఊరు. ఆ ఊరు గ్రామస్తులు అక్కడ గుడి దగ్గరికి వచ్చి అక్కడ దీపాలంతా రెడీ చేసుకుని ఇక్కడికి స్వామివారికి అయితే మోయడం అయితే జరుగుతుంది. చూడండి, ఈ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి.
వావ్, సూపర్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము.